అండి డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీరు మాట్లాడండి సార్. అందరికి నమస్కారం. ఆహ్, ముందుగా ఈ డయాస్ మీద ఉన్న అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మా గురువుగారని చెప్పను గానీ, ఆయన మాకంటే యంగ్‌గా ఆలోచిస్తుంటారు. మాకంటే ముందు ఫార్వర్డ్‌గా ఆలోచిస్తుంటారు. మా డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. లైఫ్‌లో మా అమ్మా, నాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఎవరన్నా అంటే వీళ్ళిద్దరే. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ కానీ, మాకు సినిమా బ్యాక్‌డ్రాప్ మనుషులు కానీ ఎవ్వరు లేని ఒక ఊరు నుంచి నేనొచ్చాను. కృష్ణారెడ్డి గారి దగ్గర పని చేయకపోయి ఉంటే 100%, 100% నేను డైరెక్టర్‌ని అయ్యుండేవాడిని కాదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దగ్గర చాలా పని నేర్చుకోవడం చాలా సులువు. ఆయన సినిమా తీయటం, స్క్రిప్ట్ రాయటం, మ్యూజిక్ చేయటం ఒక ఐదో తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటదనమాట. సో, నేను ఆయన దగ్గర చేయటం వల్లే నేను కామెడీ సినిమాలు చేశాను. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాను. మంచి మ్యూజిక్ నేను చేశానంటే అసలు నా జీవితంలో నేను మంచి మ్యూజిక్ చేస్తానా, మ్యూజిక్ తీసుకుంటానా అన్న విషయమే నాకు తెలీదు. కేవలం ఆయన దగ్గర చేయటం వల్లే నేను మ్యూజిక్ ఇలా తీసుకోవాలి, ఇలా ప్రజెంట్ చేయాలన్న విషయం నేను గ్రహించాను. సో, థ్యాంక్ యూ సార్. లైఫ్ టైమ్ నేను మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆళ్ళిద్దరు సమక్షంలో నా జీవితంలో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది. ఇది కొంచెం బోర్ కొట్టినా ఇదొక్కటి చెప్పి ఫర్దర్‌గా వెళ్తాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా అంటే ఆళ్ళ గొప్పతనం గురించి నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నాను వాళ్ళ కంపెనీలో. మాకు చాలా సఫిషియెంట్ జీతాలు. ఇండస్ట్రీ ఉలిక్కిపడే శాలరీస్ ఇచ్చేవాళ్ళు మాకు. అప్పట్లో ఏంటి కృష్ణారెడ్డి గారు ఈ శాలరీస్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయిన సందర్భాలయి. అయితే అప్పుడు మా ఊర్లో బాగా వర్షాలు ఎక్కువగా పడి మా మా హంద్రీనీవా నది పక్కన మా పొలాలు అంటే ఒక 9 ఎకరాలు పొలం ఉంటది. వర్షం ఎక్కువ పడి పైన డ్యామ్ వదిలేశారు. గాజులు దిన్న ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. చేస్తే ఆ వాటర్ ఎక్కువైపోయి మా పొలం మొత్తం కొట్టుకుపోయింది పంటతో సహా. అంటే ఎలా కొట్టుకుపోయిందంటే మా పొలం హద్దులు లేవు. మా పొలమే లేదు. మొత్తం నదిలో ఉంది. ఇంక లేదు పొలం. మా నాన్న ఫోన్ చేశాడు. మా నాన్న వచ్చి చెప్పాడు, మొత్తం పొలం అంతా ఇలాగయిందిరా" అని మా తమ్ముడు బాధపడుతున్నాడు. సరే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక 2 డేస్ తర్వాతో, 3 డేస్ తర్వాతో అచ్చిరెడ్డి గారు పిలిచి, "మాకు శాలరీస్ అయిపోయాయి. మేమంతా హ్యాపీ. ఒక 25,000 సినిమా అయిపోయింది. ఇంకొక 25,000 ఎక్స్‌ట్రాగా ఇచ్చారాయన నాకు." నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది దేవుడేమన్నా ఆయనకి చెప్పి చెవిలో చెప్పి "ఒరేయ్ నీ పొలం దెబ్బతింది. నువ్వెళ్ళి చేయించుకోరా" అని చెప్పాడా ఏంటి అన్నట్టుగా ఆ 25,000 మా నాన్నగారికిచ్చి ఆ పొలం బాగు చేయండంటే, అప్పుడు ఆయన మొత్తం ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ పొలానికి గట్టు కట్టేసి, ఆ పొలం మొత్తం మట్టి లేచిపోతే మట్టి మొత్తం పూడ్పించేశారు. ఆ 9 ఎకరాలు ఈరోజు ఒక 5,00,00,000 వాల్యూ చేస్తుంది. సో, అంటే ఇది నాకు చెప్పాలనిపించింది. ఎప్పుడు ఆళ్ళకి కూడా షేర్ చేసుకోలేదు. ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే సినిమా శ్రీకాంత్ గారికి, లయ గారికి, నాగేశ్వర రెడ్డికి ఇలా ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సినిమా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఏ టు జెడ్ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరికి ఆళ్ళకి నేను శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆవేశపడి చెప్పేశారు కానీ చాలా చాలా అంటే అంత తక్కువ టైంలో ఇంత పెద్ద కథని చేయటం ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను ఒక 20 సినిమాలు చేశాను. ఈ సినిమా చేయడం ఎంత కష్టమో నాకు ముందు తెలుసు. ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రాడినరీ డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర, డబ్బులు లేక కాదు. బట్ ఐ హ్యావ్ డిసిప్లిన్, బడ్జెట్ డిసిప్లిన్. ఈ బడ్జెట్లో ఈ సినిమాని తీయాలి, ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలన్న టార్గెట్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ రాజు ఎంత గొప్పవాడైనా సరే సైన్యం ధైర్యంగా లేకపోతే రాజు గెలవలేడు. అట్లాగే డైరెక్టర్ నేను అలా తీయాలి ఇలా తీయాలనుకుంటే కుదరదు. అందులో ఉన్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అంత గొప్పగా కష్టపడి డైరెక్ట్గా కోఆపరేట్ చేస్తేనే ఆ సినిమా అంత గొప్పగా వస్తుంది, అంత ఫాస్ట్గా అవుద్ది. ఈ కోఆపరేషన్ ఈ హెల్ప్ మొత్తం నాకు ఆర్టిస్టుల దగ్గర నుంచి వచ్చింది. ముఖ్యంగా అంటే అందరూ శ్రీకాంత్ గారి గురించి శ్రీకాంత్ గారే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అవ్వడానికి ముఖ్య కారణాలు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే శ్రీకాంత్ గారు లొకేషన్కి వచ్చి నేను మామూలుగా 7 గంటలకు కాల్చి 8కి వస్తాం.
ఆయన 7:30కి వచ్చేసి క్యారవాన్లో, నేను ఆయన క్యారవాన్ నుంచి వెళ్తుంటే నాకు సిగ్గేసేది. నాకంటే ముందు వచ్చేసి ఆయన మేకప్ వాళ్ళు వాళ్ళందరూ రెడీ అయిపోయారు సార్ సార్ అంటే నాకు అలా ఉండేదన్నమాట. అలా వచ్చారు ఆయన పొద్దున మాకంటే ముందు వచ్చేసి సెట్లో ఉండేవారు. సెట్లోకి పిలిచిన తర్వాత సెట్లోంచి బయటికి వెళ్ళేవారు కదా. ఎప్పుడైతే హీరో అక్కడ ఉన్నారో అందరు ఆర్టిస్టులు అందరూ అక్కడే కూర్చొని కబుర్లు చెబుతూ, సో హీరో గారే వెళ్ళలేదు, క్యారవాన్లుగా అటు ఇటు వెళ్ళట్లేదు, మనం వెళ్తే బాగోదన్న ఉద్దేశంతో అక్కడే ఉంటారు. అలాంటి ఒక సెటప్ నాకు ఈ సినిమా కుదిరింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అలాగే లయ గారు, ఎక్స్ట్రాడినరీ లయ గారు. చాలా ఇష్టం. ఈవిడితో నేను ఎప్పుడు 16th తర్వాతే సినిమా చేయాల్సింది. చాలా గ్యాప్ తర్వాత చేశాం మేడం. హిట్ కావాలని కోరుకుంటున్నాను మీకు. లయ గారు ఈ సినిమాలో ఆవిడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇందాట డైమండ్ అన్నాడు 130 కోట్ల మందిలో 100 కోట్ల 129 crores పీపుల్స్ స్టోరీ ఇది. మీరు ప్రతి ఒక్కడు అంటే ఆ 10 కోట్ల కోటి ఎందుకు తీసారంటే నాస్తికులం పక్కన పెడితే అంటున్నా నేను. ఎంత కోటీశ్వరుడు కానీ, ఎంత డబ్బు లేనడమని కానీ, సంతోషం వస్తే దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు, కష్టం వచ్చినా దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు. ఈ రెండు ఇచ్చింది దేవుడా కాదా అన్నదే డిస్కషన్ ఈ సినిమా. ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీ ఒక కర్మ ఫలితం గురించి చెప్తాము, దేవుడు ఎప్పుడు ఏమి ఇస్తాడో చెబుతాము. బట్ హిలేరియస్గా ఉంటుంది సినిమా. ప్రతి సీను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాము. లయ పైన ఈ సినిమాలో చాలా కోపం వస్తుంది. శ్రీకాంత్ గారిని అంత టార్చర్ పెడుతుంది ఎంటర్టైనింగ్గా. చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. ఎంత అలాగే మా మురళీగౌడ్ గారిని అయితే చాలా ఇబ్బంది పెట్టింది. సూపర్. ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. నేను ఇంకా చాలా చెప్తాను, బట్ ఇంకా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి టీజర్ చూశారు. ఈ సినిమాని బ్లెస్ చేయండి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి, శాటిలైట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమా కొని మా సినిమా నిర్మాతలకి అద్భుతమైన లాభాలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. సినిమా అద్భుతమైన సినిమా, డోంట్ మిస్. డిస్ట్రిబ్యూటర్లకు చెప్తున్నాను ముఖ్యంగా, సినిమా సూపర్ హిట్ సినిమా, మిస్ అవ్వకండి. అలాగే ఎవరైనా మిస్ అయి ఉంటే సారీ. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. వి విషింగ్ యూ ఆల్ ద వే బెస్ట్. థ్యాంక్ యూ. మీరన్నట్లు ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్ గర్ల్ చూపించేశారు. సెకండ్ ఇన్నింగ్స్